శ్రవణ్ గారు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ 3, 4 ఇష్యూస్ ఉన్నాయి. మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాం. దానికోసం ఈరోజు మిమ్మల్ని రియాలిటీ చెక్ పిలిచాను. సో, మేజర్‌గా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు సంబంధించి గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశానికి సంబంధించి మొదట్లో ఆయన రెస్పాండ్ అయ్యారు. కానీ ఇటీవల జరుగుతున్న చాలా ఇష్యూస్ పైన పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇష్యూస్‌లో వ్యూహాత్మక మౌనం పాటించడానికి రీజన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి దానిపైన? నరసింహరావు గారు, అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల 2019 అంటే 2018 ఎండింగ్ నుంచి కూడా చాలా యాక్టివ్గా ఈ రాష్ట్ర రాజకీయాలని నిశ్చితంగా పరిశీలిస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. 2018 తర్వాత 2018 నేను రిజైన్ చేసిన తర్వాత జాబ్కి, సో కొంత ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల ప్రతి రాజకీయపరమైన అంశం అనండి, సామాజిక పరమైన అంశం అనండి, లేకపోతే ఇంకా వేరే అంశాలు కూడా నేను స్టడీ చేసిన వ్యక్తిలో నేను కూడా ఒకటి. అండ్ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం తీసుకున్న పాలసీస్, నిర్ణయాలు, వీటిని కూడా చాలా సీరియస్ గా దగ్గరుండి ఫాలో అయినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. నేను 2019-24 మధ్య జరిగిన ప్రభుత్వంలో జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో అంశాల పట్ల పరితపించిన విధానం నిజంగా చాలా మందిని అబ్బురపరిచింది. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్, సో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా ఉండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు అంశాల పట్ల స్పందించినటువంటి విధానం నా భూతో నా భవిష్యత్. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చీమ చిటుక్కుమంటే, ఈవెన్ ఒక సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అంశంలో జరిగినటువంటి వ్యక్తుల యొక్క తల్లిదండ్రుల్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 hours లోపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. తల్లిదండ్రులు వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు. డాక్టర్ సుధాకర్ అంశంలో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు సుధాకర్ ని విశాఖపట్నంలో కొట్టడం స్టార్ట్ చేస్తే, సాయంత్రానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తయారు చేసేసి నేను వేద్దామని హైకోర్టుకు వెళ్లే లోపే అప్పటికే ఆవిడ ఒక లెటర్ రాసేసి రిజిస్ట్రార్ జనరల్ కి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ గా కన్వర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మూగ పాపని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరో ఒక రేప్ చేశారనేటువంటి ఒక అంశంతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే, చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగతంగా మంది మార్బలంతో హాస్పిటల్కి వెళ్ళి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాపకి, అలాంటి పాపకి న్యాయం చేయాలని పైట చెంగు ఎగగట్టి ఇప్పుడున్నటువంటి హోంమంత్రి అనిత గారు అక్కడ మహిళా కమిషన్ గెరావ్ చేసిన అంశం దగ్గర నుంచి చూసుకుంటే, వాట్ నాట్ నరసింహరావు గారు, ఒక అంశంలో ప్రభుత్వం స్పందించిన విధానం నిజంగా ఒక భావితరాలకు ఆదర్శంగా స్పందించింది. కానీ ఇదే సినారియోలో గౌరవ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతబాబుకి, వాళ్ళ మదర్ కి, వాళ్ళ ఫాదర్ కి జరిగినటువంటి అంశాల్లో జరిగినప్పుడు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికేయాలి అని చెప్పినట్టు స్టేట్మెంట్ దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ప్రతి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఒక్కొక్కటి చెమడాలు ఒలుస్తాను, ఈ రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే వాడు భయపడిపోయేటువంటి ఒక తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి చట్టాలను తీసుకొస్తాం, నాకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. బద్రీనాథ్ అని అంటారు చూసారా సినిమాలో, పవన్ కళ్యాణ్ బద్రీనాథ్ అంటాడు సినిమా, ప్రకాష్ రాజ్ తోటి గొడవ పడినప్పుడు ఆ రేంజ్ లో డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా భావితరాలకు ఆదర్శంగా నిలిపించారు. కానీ సీన్ కట్ చేస్తే ఇదంతా ప్రథమ భాగం, సినిమాలో ప్రథమ భాగంలో ఉన్నప్పుడంతా మేము హీరో చాలా చాలా అమ్మాయిని ప్రేమించేదానికి చాలా మంచివాడిగా నటించి టై కట్టుకొని
ఎటువంటి అలవాటు లేని వాడిగా నటించి పున్నమి నాగులో చిరంజీవి గారి ఆ క్యారెక్టర్ ఉంటుంది చూసారు, చాలా మంచిగా జరిగేటువంటి ఇదంతా ప్రథమ భాగం తర్వాత విశ్రాంతి తర్వాత పాపం ఈ విశ్రాంతి తర్వాత ఆ అమ్మాయి ప్రేమించి వాడు మంచోళ్ళలాగా ఉన్నాడు, టై కట్టుకున్నాడు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అరుస్తున్నాడు, ఎక్కడంటే అక్కడ అరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో పాపం అన్ని సందర్భాలకు వెళ్తున్నారు అని అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు, మహిళలు, వృద్ధులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేశారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారంటే ఇట్ మీన్స్ అధికారం ఇచ్చేసారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు పున్నమి నాగు సినిమా రెండో పార్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల పాప, చిన్న పాపని మరణించడం జరిగిందంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన పని లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం రాజమండ్రిలో జరిగినటువంటి అంశాలు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆడపిల్లల మీద, ఇప్పుడు జస్ట్ నో మనం రిఫర్ చేసుకున్నట్టుగా పుష్పాంజలి ఆ పాప మీద జరిగిన నాగాంజలి, ఈ పాప మీద జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దాడి. నేనేమంటానంటే ఈ దాడి ఎవరు చేయించారు, ఎవరు చేయించలేదు, ఏంటి అనేది అనవసరం, అప్రస్తుతం. మనకి చూడాల్సింది ఏంటంటే ఒక పాప మీద దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగింది, ఆమె చనిపోయింది. ఇప్పుడు 2020-21లో ఆ సందర్భంలో రమ్య బీటెక్ స్టూడెంట్ ని ఒక అబ్బాయి కత్తితో పొడిచేశాడు. అవును. ఆగస్టు 15వ తారీఖు బాపట్ల ఫస్ట్ బాపట్ల కాదు, గుంటూరు నడిబొట్లో నేను నారా లోకేష్ గారు ఇద్దరం కూడా ఒకేసారి రీచ్ అయ్యాము. మేమిద్దరం రీచ్ అయితే మమ్మల్ని ఇద్దరు ఎలో చేయాలి. నారా లోకేష్ ఏం సార్ ఇంత దుర్మార్గమైన పరిస్థితి నాతో అన్నప్పుడు నేనన్నా ఏం చేద్దాం సార్, మన బాధితులకి భరోసా ఇవ్వడానికి వచ్చాము, ప్రభుత్వం మరి ఆపదు, ఖచ్చితంగా ఆపుతున్నారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, హాస్పిటల్ దగ్గరికి ఎలో చేయాల. అంటే నేనేమంటానంటే ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దుర్మార్గకరమైన సంఘటన జరిగిన దానికి బాధ్యులను పట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. వాళ్ళకి ఇమిడియట్ రిలీఫ్ అదే కదా, భరోసా ఇవ్వాలి. ఇప్పుడు అనిత గారు ఉన్నారు హోమ్ మినిస్టర్, ఆవిడ వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని కలిసి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని కలిశారు, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనంతబాబు కుటుంబాన్ని ఎందుకు కలిశారు, సుధాకర్ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, మిగతా వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, ఇప్పుడు నిన్న సుధాకర్ కుటుంబాన్ని వెళ్ళి అనిత గారు కలిశారు, ఎందుకు కలిశారు హోమ్ మినిస్టర్ హోదాలో, ఆ కుటుంబానికి భరోసా. ఆ సుధాకర్ గారి కుటుంబం చనిపోయిందను నిన్న నాగాంజలి పాప అని పరామర్శించడానికి హోమ్ మినిస్టర్ గారికి సమయం దొరకలేదా? ఒక మహిళ చచ్చిపోతే హోమ్ దొరకలేదు. మరి రమ్య చనిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీరందరూ వెళ్ళిపోయి చూశారు కదా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ప్రజల యొక్క సమస్యలు పట్టవా? మోర్ రెస్పాన్సిబిలిటీ కదా, యు ఆర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నౌ. ఇట్ ఈస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ లీగల్ రెస్పాన్సిబిలిటీ. నరసింహరావు గారు, మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉంటుంది కాదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటున్నా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అపోజిషన్ లో టోటల్ రెస్పాన్సిబిలిటీ. I can use the word, it is an absolute responsibility, total responsibility lies on them. Because ఒక పాపని ఒకడు చంపేస్తున్నాడు అంటే, ఒక పాపని ఒకడు చంపేశాడు అంటే దానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అనిత లైబులే, దాన్ని హోల్డ్ లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లైబులే. కరెక్ట్. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి హోమ్ మినిస్టరు అండ్ చీఫ్ మినిస్టరు ఒక ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోక శ్రవణ్ కుమార్ నరసింహరావు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? కాదు కదా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ మీద ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సింది వీళ్ళే. ఇప్పుడు నిన్న 16,836 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి అని హోమ్ మినిస్టర్ నిన్న అసెంబ్లీలో చెప్పింది. ఈ 16,800 మంది జరిగినటువంటి అఘాయిత్యాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వమే కదా.